వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో ప్రస్తుతం నేను డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గర ఉన్నాను, ప్రముఖ న్యూమరాలజిస్ట్. ఇవాళ ఎవరికైనా సరే అంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో కనుక మనం చూసుకుంటే కొంతమందికి పేరు బలం ప్రకారం మాత్రమే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పెద్ద పెద్ద హోర్డింగ్స్లో అయినా సరే, పెద్ద పెద్ద కంపెనీస్లో అయినా సరే లోగో డిజైనింగ్ కానీ, నేమ్కి సంబంధించినటువంటి ఏదైనా మార్పులు చేర్పులు జరగాలన్నా, కొంతమంది ఫినాన్షియల్గా కలిసి రావట్లేదని చెప్పి బిజినెస్లో ఒక రైట్ నేమ్ తోటి వెళ్ళాలి అనుకుని కొన్ని ఏంజిల్ నెంబర్స్ పెట్టుకొని వెళ్తూ ఉంటారు. ఎస్పెషల్లీ 7, 8, 9 ఇలాంటి ఏంజిల్ నెంబర్స్ ఉన్నప్పుడు ఒక పేరులో జనరల్గా ఏమి ఉంటుంది అండ్ ఏ విధంగా ఉంటుంది, ఫినాన్షియల్గా కూడా ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే నాన్న. ప్రీవియస్ వీడియో నేను 369 చేశాం, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది కూడా బ్రహ్మ ముహూర్తంలో ఈ సమయంలో ఇది చేస్తే మీరు పర్ డే 3 times ఇలా కనుక చేయగలిగితే జర్నలింగ్ చేసి మీరు అనుకుంటే డెఫినెట్గా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ లేదు అని అంటే నేమ్ కరెక్షన్ చేయించుకోండి, నేమ్లో డెఫినెట్గా మీకు ఏంజిల్ నెంబర్ కనిపిస్తాయని చెప్పేసి అన్నారు. సో ఈ వీడియోలో 789కి ఏం చెప్తారు? చాలా స్పెషల్ నంబర్ నాన్న. అంటే ప్రతి ఏంజల్ నంబర్స్ ఆర్ స్పెషల్. ఒక్కొక్కరు కనెక్ట్ అవుతాయి. ఆ కనెక్ట్ అయిన వాళ్ళు కరెక్ట్గా మెడిటేట్ చేసి అఫర్మేషన్స్ చేసుకొని బ్రహ్మముహూర్తంలో చేసుకోగలిగితే, పేరే బ్రహ్మముహూర్తం, అమృత గడియలు 3 to 5. చాలామంది నిద్ర లేరు, బట్ ఆ టైంలో నిద్ర లేచిన అందరూ గొప్ప పురుషులేరు. ఎన్టీ రామారావు గారు కూడా 3-3:30 లేసేవారు. సో ఈ 7 is ఫార్ నాలెడ్జ్, 8 is ఫార్ కాన్ఫిడెన్స్, 9 is ఫార్ మనీ. ఈ 3 కాంబినేషన్స్ అంటే ఈ 9 గివ్స్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ విత్ కాన్ఫిడెన్స్ విత్ మనీ. 7 నాలెడ్జ్, విపరీతమైన తెలివి. సో అందుకే అమెరికాలో 7 letters పెట్టుకున్నారు వాళ్ళు. అంటే 7 సముద్రాలు దాటన్న ఉద్యోగాన్ని ఎవరు ఎక్కడికి వెళ్ళాలంటే నాలెడ్జ్ అక్కడ ఇవ్వడానికి. ఇక్కడ చదువుకున్న అందరూ కూడా అక్కడికి వెళ్ళి నాలెడ్జ్ ఇచ్చి వాళ్ళని డెవలప్ చేస్తారు. అవును. సో ఈ 7, 8, 9 నంబర్ చాలా స్పెషల్ నంబర్. మనకు హిందువులకి 7 ఏడుకొండలవాడు, క్రిస్టియన్స్కి జీసస్ 25న పుట్టాడు, 25 డిసెంబర్. 25 అంటే 7. ముస్లిమ్స్కి 7 అంటే బిస్మిల్లా, అల్లా. సో చాలా స్పెషల్ మంత్. అందుకే వర్షం పడితే ఈ మంత్ కూడా చాలా స్పెషల్, క్రిస్మస్ ఉంది కాబట్టి చాలా స్పెషల్ మంత్ ఇది. సో చాలామంది నేను చెప్పేది ఏమంటే ఈ ఏంజల్ నంబర్స్ని డిసెంబర్ నెలలో కానీ పేరులో పెట్టుకోగలిగితే సో దే హ్యావ్ ఎ వెరీ గుడ్ బ్యాంక్ ఫ్రమ్ 2025. అంటే ఇది చాలా మంచి నెల. 12 నెల. 12 అంటే సూర్యుడు చంద్రుడు కలయిక ఈజ్ఈక్వల్ టు జూపిటర్. 3 is ఫర్ ఎక్స్పాన్షన్. మనం బాగా ఎక్స్పాండ్ అవ్వాలంటే పునాదులు ఇప్పుడు పడిపోవాలి. ఇప్పుడు పునాదులు వేసుకుంటే దీనిపైన బిల్డింగ్స్ ఎంత బాగా కట్టుకోవచ్చు. సో ఈ 7, 8, 9 గివ్స్ స్ట్రెంగ్త్, కాన్ఫిడెన్స్ అండ్ మనీ. సో ఈ 7, 8, 9లో ఏమంటే ఏంజల్స్ మన చుట్టూ ఉన్నాయి, మనతో పాటే ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్లస్ ఏమంటే ఈ 7, 8, 9లో ఈ ఏంజల్స్ మనల్ని నడిపిస్తాయి, మనతో మాట్లాడతాయి, సిగ్నల్స్ ఇస్తాయి. సో ఎవరైతే ఈ 7, 8, 9 నంబర్తో కమ్యూనికేట్ అవుతారో, ఎలా కమ్యూనికేట్ అవ్వాలి? సో మనం ఫోన్లో లాస్ట్ నంబర్ 7, 8, 9 కనబడుతుంది. కార్లో వెళ్తే వెహికల్ నంబర్ అంటే రోజుకి 3 సార్లు 4 సార్లు 5 సార్లు కనబడుతున్నాయంటే వీఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ ఏంజల్ నంబర్ 7, 8, 9. సో నాలెడ్జ్. 7 అంటే కేతువు, తెలివైన వాడు, ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ దబాయించాలో తెలుసు. 8 అంటే అష్టలక్ష్మిలు. 9 అంటే కుజుడు. సార్ ఈ 9 నంబర్ పడిందంటే విత్ బ్యాంగ్. సో ఫర్ షోర్ట్ ఎగ్జాంపుల్ 9లో అంటే 8, 7, 9లో పుట్టినా, 18లో పుట్టినా, 27 పుట్టినా ఈ క్వాలిటీస్ ఉంటాయి. అవును. సో చాలామంది హీరోలు చాలా లో లెవెల్లో చిన్న సినిమాలు చేసుకున్న, పెళ్లి చూపులు విజయ్ దేవరకొండ విత్ బ్యాంగ్, అర్జున్ రెడ్డి 9లో పుట్టాడు. 27 సల్మాన్ ఖాన్ అండ్ రామ్ చరణ్, వీళ్ళు పెద్ద స్టార్లు. మంచి మనసు కూడా, ఈ 27లో ప్లస్ అంటే మంచి మనసు కూడా ఉంటుంది. సో 8లో అష్టలక్ష్మిల దీవెన. చాలామంది 8 అంటే శని అనుకుంటారు. సార్ 8 అంటే డబ్బు మూటలు అవి పైన కింద. సో మనకు ఈ 7, 8, 9 కనబడుతుంటే ఫినాన్షియల్గా ఏ విధంగా ఉంటుంది? చాలా అస్సలు ఎలా ఉంటుందంటే దే విల్ బీ అప్లిఫ్టెడ్. వీళ్ళకి వర్క్స్ ఇస్తాడు దేవుడే. అంటే వీళ్ళకి ఒక పని కల్పిస్తాడు, ఆదాయం చూపిస్తాడు, ఎదుగుదలకి మార్గాలు చూపిస్తాడు. ఇఫ్ దే డూ గుడ్ టు ద సొసైటీ, నైబర్స్, వీళ్ళున్న చుట్టుపక్కల అందరికి మంచి చేయగలిగితే 2 3 ఈ 7, 8, 9 బ్లెస్సింగ్స్ ఇస్తుంది. ఎందుకంటే 7 + 8 + 9 = 24 = 6. శుక్రుడు అంటే సుఖాలు ఇచ్చేవాడు, ధనాలు ఇచ్చేవాడు,
ఆనందాలు ఇచ్చేవాడు, అసలు డబ్బుకి లోటు లేనివాడు ఈ శుక్రుడు దీవెనలో ఉన్నవాడు. ఎలా అంటే ఏ రోజు ఏ విధంగా చేసుకుంటే వీళ్ళకి ఈ ఏంజిల్ నెంబర్ వాళ్ళకి ఎక్కువ కలిసి వచ్చే అవకాశం ఉంటుందంట? 7, 8, 9 = 24 = 6 కాబట్టి శుక్రవారం డబ్బుల వారం. అత్యంత పవర్ఫుల్ డే ఇస్ ఫ్రైడే. వీళ్ళకి 7, 8, 9లో ఈవెన్ శనివారం కూడా వీళ్ళకి బాగా పనిచేస్తుంది. బట్ 100% లక్ ఇస్ ఆన్ ఫ్రైడే. సాటర్డే లక్ వచ్చి 75 to 80% ఉంటుంది. ఈ 2 రోజుల్లో వీళ్ళు అఫర్మేషన్స్ మార్నింగ్ మీరు చెప్పినట్టు బ్రహ్మముహూర్తంలో 3 to 5లో 6 times అఫర్మేషన్ చేసుకుంటే నాకు డబ్బు కావాలి, నాకు ఇంత డబ్బు కావాలి, లిమిట్ ఏం లేదు. మనం 10 కోట్లు అడిగినామా, కోటి అడిగినామా, 100 కోట్లు అడిగినామా, నేచర్ ఈజ్ రెడీ టు గివ్ అండి. కొన్నిసార్లు వాళ్ళకి కలిసి రాదు. అలాంటప్పుడు ఏం చేయాలి సార్? అంటే అఫర్మేషన్స్ చేసినా, అంటే మీరు చెప్పినట్లు చేసినా కూడా కొంతమందికి కలిసి రాకపోవచ్చు. సార్ మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. చాలామందికి ఇది ఉంది. చాలామంది వీడియోస్ కూడా నేను గమనిస్తున్నాను. సార్ అన్నీ చేస్తున్నాము అనుకున్నట్టు ఫలితాలు లేదు. కారణం ఏంటంటే నెగిటివ్ మైండ్ సెట్ ఉండొచ్చు. అంటే మనకు జరగదేమో, ఎప్పుడైతే మనం జరగదంటామో నేచర్ కూడా జరగదనే చెప్తుంది. అంటే ఇప్పుడు 7 సినిమా చూసినప్పుడు మన మైండ్ తిరిగి దుఃఖంలో ఉంటుంది, ఆనందమైన సినిమా చూస్తే నవ్వుకున్నట్టు ఉంటుంది. సో మనం మైండ్ కొంతమందికి ఏంటంటే ఈ పని అవుతుందా అంటే జరగదని చెప్తుంటుంది మైండ్. వాడు ఎంత చెప్పుకున్నా కూడా నెగిటివ్ థాట్ విల్ గివ్ నెగిటివ్ రిజల్ట్స్. సో అలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ఈ 7, 8, 9 నంబర్ని వాళ్ళ పేరులో పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 7 letters పేరున్న ఫిలిప్స్, శాంసంగ్, కోల్గేట్, క్లోజప్, హెవెల్స్, కజారియా, లివ్పూర్, ఎంఎస్ ధోని, వైఎస్ జగన్, 7 letters చరిత్ర వీళ్ళంతా. ఓకే. సో పాజిటివ్ యాటిట్యూడ్ కోసం పేర్లో 7 లేదా హెరిటేజ్, పారడైజ్ 8 లేదా 9 రతన్ టాటా. సో మనం ఆ పేర్లు ఏం చేస్తామంటే లెటర్ 7 కానీ నంబర్ 8 కానీ ఈ కాంబినేషన్లో పెట్టి మనము అఫర్మేషన్ 5 times 6 times చేస్తాం. బట్ ఈ కోర్స్ రాయడం వల్ల ఈ పేరులో మనం వైబ్రేషన్స్ మార్చి ఏంజల్ నెంబర్స్ పెడతాం. ద బెస్ట్ టైమ్ టు టేక్ కరెక్షన్ ఆల్సో ఈజ్ డిసెంబర్. ఇది గ్రోత్కి. డిసెంబర్ ఇస్ ఫర్ గ్రోత్, ఎక్స్పాన్షన్. ఇప్పుడు పునాదులు వేసుకుంటే సంవత్సరం అంతా కూడా మనం డెవలప్ అవుతాం. సో ఈ నేమ్ కరెక్షన్స్కి ఇఫ్ దే కమ్ ఇన్ డిసెంబర్ దే విల్ గ్రో ఎ లాట్. సార్ ఇప్పుడు ఎలా అంటే ఆ పేరులో వైబ్రేషన్స్ మార్చడం. ఒకవేళ వైఫ్ పేరులో కూడా రాంగ్ నెంబర్స్ ఉంటాయి, వైఫ్ అండ్ హస్బెండ్ కాంబినేషన్ చేసుకోవాలి. ఎందుకంటే లేడీస్ లక్ష్మీదేవులతో సమానం. వారి పేరులో డబ్బు వద్దు అన్నప్పుడు ఇంట్లో డబ్బు రాదు, నగలు రావు, సంపద రాదు. సో భార్యాభర్తలు ఇద్దరు ఒకేసారి చేసుకోవడం, లేదా పిల్లల పేరులో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు మనం తరచూ పేరుతో పిలుస్తుంటాం, ఆ నెగిటివ్ మనకు అంటుకుంటుంది. వాళ్ళ రాంగ్. ఇప్పుడు పిల్లలు తరచూ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మనం డబ్బు ఖర్చు పెట్టాలి. సో వైబ్రేషన్స్ ఫర్ ద ఫ్యామిలీ మార్చుకుంటే ఇంట్లోకి ఏంజల్స్ రావడానికి చాలా మంచి ఆస్కారం. అండ్ ఈ నంబర్స్ ఏం చేస్తాయంటే లైఫ్ లాంగ్ కాపాడతాయి. మనం ఇచ్చే ఏంజల్ నంబర్స్ వాళ్ళు కోర్స్ ఇస్తాము, లక్కీ నంబర్ చెప్తాము, లక్కీ కలర్, సెల్ ఫోన్ నెంబర్ ఎలా ఉండాలి, ఏ వైబ్రేషన్స్తో ఉండాలి, సంతకం ఎలా చేయాలి యాజ్ పర్ గ్రఫాలజీ. ఇవన్నీ ఫాలో అయితే ఏంజల్స్ మీతోనే ఉన్నాయి, మిమ్మల్ని కాపాడుతూనే ఉన్నాయి, గెలిపిస్తూనే ఉంటాయి. ఎనీవేస్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చాలామంది మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఎస్పెషల్లీ 2024లో ఎవరికైతే కలిసి రాలేదో 2025 మొత్తం మా లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? నేమ్ కరెక్షన్ చేయించుకోవాలంటే నా స్క్రీన్లో నంబర్స్ కనబడుతున్నాయి, కాల్ చేసి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మనకొండలో ప్రతిరోజు అందుబాటులో ఉంటున్నాను. ఇంతకుముందులాగా ఆదివారం ఒక్కరోజు కాదు. చాలామంది ఏమంటే మీరు లేరు, మేము రాంగ్ కరెక్షన్స్ తీసుకున్నాము, ఇబ్బంది పడ్డామని చెప్పడంతో నాకు కూడా చాలా బాధ వేసింది. అక్కడ తీసుకున్నాం, ఇక్కడ పేర్లు ఎందుకు. అవునవును. సో ఐ వాంట్ టు బీ అవైలబుల్ టు ఆల్ ద క్లయింట్స్ ఫ్రమ్ మార్నింగ్ 9 to evening 6. ఈ షూట్ టైం తప్పిస్తే ఐఎమ్ అవైలబుల్ ఫర్ ద క్లయింట్స్. సో మనకొండలో నేరుగా వచ్చి కలవచ్చు. సో క్లయింట్స్కి కొంతమందికి డౌట్స్, సార్ బాగున్నాము, నా పేరులో కరెక్షన్ అవసరం ఉందా లేదా. చాలామంది బాబు, మన అమెరికాలో ఒక అబ్బాయి బర్త్డే రోజు గన్ క్లీన్ చేసుకుంటూ మిస్ ఫైర్ చనిపోయాడు. ఒక అమ్మాయి బెంగళూరులో ప్రియా అనే అమ్మాయి బర్త్డే ఈవినింగ్ గ్రాండ్గా చేసుకుందని ఆఫీస్కి వెళ్ళింది, ఫైర్ యాక్సిడెంట్ చనిపోయింది, అమ్మాయి కాలిపోయింది. సో ప్రమాదాలు ఎక్కడి నుంచి వస్తాయో చెప్పలేము, పేరు చెప్తుంది. ఇలా పేరు చూస్తే నాకు అద్దంలో చూసినట్టే, వీళ్ళు ఇలా ఉంటారు. ఇప్పుడు 20 years అబ్బాయి తండ్రిదండ్రులు డబ్బులు అవునవును, కష్టాలు ఏం తెలుస్తాయి. సో ఇక్కడేమంటే నేను మీ ఫ్యూచర్ని చదివి ఫ్యూచర్లో ఇబ్బందులు ఉన్నాయా లేవా
సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే మీకు 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. ఇది నేను సుమన్ టీవీ ప్రేక్షకులకి ఇచ్చే కానుక. ఎందుకంటే పేరు బాగుందా లేదా, బాగున్న వాళ్ళు ఎవరు లక్కీ అండి, బాగలేని వాళ్ళు ఆ పేరులో వైబ్రేషన్స్ మార్చుకొని ఏంజల్ నంబర్స్ పెట్టుకొని ఆనందంగా జీవించాలని నా కోరిక. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే ఈ 2 నంబర్స్కి పెట్టండి. మొదటి వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. నేను మీ డేట్ ఆఫ్ బర్త్ స్టడీ చేసి మీ పేర్లని ఓవల్స్, కాన్సనెంట్ స్టడీ చేసి, అంటే కొంతమంది పేర్లు బాగుంటాయి, ఇంజన్ బాగుండదు, చూడడానికి బాగుంటారు, లోపల బాగుండదు, అన్నీ స్టడీ చేసి చాలా ఓపెన్గా, క్లియర్గా, హానెస్ట్గా మీకు వాయిస్ ఇస్తాను. బాగలేని వాళ్ళు వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నేను మీ పేరులో చక్కటి నంబర్స్ ఇచ్చి మీ లైఫ్ అంతా బాగుండేలాగా గైడ్ చేస్తాను. ఎస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీ పేరులో ఒక చిన్న కరెక్షన్ తోటి 2025లో ఆ ఇయర్ అంతా పండగలాగా మీ జీవితాన్ని గడపాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. డైరెక్ట్గా అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే మీరు మణికొండ డైరెక్ట్గా వచ్చి కలవచ్చు, విజిట్ చేసి. కొంతమందికి ఆన్లైన్లో కావాలనుకుంటే ఇండియా అనే కాదు, ఓవర్సీస్లో కూడా మీరు ఎక్కడున్నా సరే, ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదిస్తే సరిపోతుంది. ఎస్పెషల్లీ ఎవరైతే 2025లో నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు డెఫినెట్గా చిన్నపిల్లల పాయింట్లో నుంచి వచ్చినప్పుడు మీరు పేరు పెట్టుకోవాలి అనుకుంటే, ఒక మంచి నేమ్ తోటి వెళ్ళాలి అనుకుంటే డైరెక్ట్గా అపాయింట్మెంట్కి ప్రిఫర్ చేయండి. ఎందుకు అని అంటే ఫలితాలు ఎక్కువ చూడడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ నాకు చాలామంది మెసేజ్లు పెడుతూ ఉంటారు, మా పిల్లల పేర్లు పెట్టే విషయంలో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని రెఫరెన్స్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. బట్ ఆన్లైన్ వద్దు, డైరెక్ట్గా మీ పిల్లలకు సంబంధించినటువంటి రైట్ భవిష్యత్తు మీకు కావాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా మీరు మణికొండ వచ్చి డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని డైరెక్ట్గా విజిట్ చేసి ఒక మంచి నేమ్ మీరే పెట్టించుకోండి. చాలా బెటర్ అది.